హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఇది వచ్చేసి ఎస్ఏ సోషల్ కాంటెంట్ అండి. ప్రీవియస్ ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ 2024లో ఉంది. ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఇందులోని కంటిన్యూషన్ క్వశ్చన్స్ క్రింది నుండి అక్షరాజ్యాన్ని ఎంపిక చేయండి. క్రింది వాణిలో అక్షరాజ్యాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్స్ ఫ్రాన్స్, ఆస్ట్రియా, రష్యా, అమెరికా. అక్షరాజ్యం అంటే ఆస్ట్రియా, మిగిలినవన్నీ కేంద్ర రాజ్యాలు. నెక్స్ట్ వన్, 1919లో జరిగిన వర్సెల్స్ శాంతి సమావేశానికి హాజరైన ప్రతినిధి బృంద దేశాల సంఖ్య. వర్సెల్స్ శాంతి సమావేశానికి హాజరైన ప్రతినిధి బృంద దేశాల సంఖ్య. ఆప్షన్స్ 28, 30, 32, 35. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 32. నెక్స్ట్ వన్, కొమింటర్న్ ఏర్పాటైన సంవత్సరం. ఆప్షన్స్ 1914, 1918, 1920, 1919. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఫోర్త్ వన్ అండి. కొమింటర్న్ ఏర్పాటైన సంవత్సరం అంటే 1918, 1919. సో సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1975లో అంగోలా ఈ దేశం నుండి స్వతంత్రం పొందింది. 1975లో అంగోలా ఈ దేశం నుండి స్వతంత్రం పొందింది. ఆప్షన్స్ పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, పోర్చుగల్. అంగోలా ఏ దేశం నుండి స్వతంత్రం పొందిందంటే పోర్చుగల్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మండల కమిషన్ సిఫారసులను అమలు చేసిన వారు. ఆప్షన్స్ పివి నరసింహారావు, పివి సింగ్, హెచ్డి దేవగౌడ, మొరార్జీ దేశాయ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పివి సింగ్. మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసిన వారు పివి సింగ్. నెక్స్ట్ వన్, భారతదేశ స్వతంత్రం అత్యంత ప్రాధాన్యత గల అంశమని బ్రిటిష్ పాలకులను తరిమివేయటానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పిన వారు. భారతదేశ స్వాతంత్ర్యం అత్యంత ప్రాధాన్యత గల అంశమని బ్రిటిష్ పాలకులను తరిమివేయటానికి జపాన్ వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పినవారు. ఆప్షన్స్ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ ప్రకారం భారతదేశ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళల శాతం. ఎన్ఎస్ఎస్ 61వ రౌండ్ 2004-2005 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళల శాతం. ఆప్షన్స్ 92.6, 75.5, 85.7, 83.6. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 83.6%. నెక్స్ట్ వన్, భారతీయ సంఘ సంస్కర్త మరియు కవయిత్రి అయిన సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. భారతీయ సంఘ సంస్కర్త మరియు కవయిత్రి అయిన సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. ఆప్షన్స్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మహారాష్ట్ర. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే వీరు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ వన్, దళితులు తమను కొంతమంది వ్యక్తులు లేదా సంఘాలు లేక ప్రభుత్వము తక్కువ చేసి చూస్తున్నారని భావించినప్పుడు ఈ హక్కులను కోరవచ్చు లేదా పొందవచ్చు. ఆప్షన్స్ చట్టపరమైన హక్కులు, ప్రాథమిక హక్కులు, నైతిక హక్కులు, రాజకీయ హక్కులు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వన్, రాజ్యాంగం 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించిన భారత రాజ్యాంగ సభ సభ్యుడు. 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఆరోపించిన రాజ్యాంగ సభ సభ్యుడు. ఆప్షన్స్ మౌలానా అబుల్ కలాం,
కేఎం మున్షి, మౌలానా హస్రత్ మెహనీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1935 చట్టానికి నకలు మాత్రమే ఆరోపించిన రాజ్యాంగ సభ సభ్యుడు రాజ్యాంగాన్ని. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మౌలానా హస్రత్ మెహనీ. నెక్స్ట్ వన్, అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండటం అనేది. అంతర్గత బాహ్య విషయాలలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండటం అనేది. ఆప్షన్స్ సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సార్వభౌమాధికారం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, సార్వభౌమాధికారం. నెక్స్ట్ వన్, ఈ సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలను ఉపయోగించారు. ఈ సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలను ఉపయోగించారు. ఆప్షన్స్ 2004, 2006, 2008, 2012. ఏ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలకు మొత్తం ఈవీఎంలను ఉపయోగించారు అని అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2004. 2004లో జరిగిన తొలి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ను ఉపయోగించడం జరిగింది ఎన్నికల్లో. నెక్స్ట్ వన్, సెయింట్ వ్యాలీ ఇచ్చట గలదు. సెయింట్ వ్యాలీ ఇచ్చట గలదు. ఆప్షన్స్ సాత్పురా శ్రేణి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఆరావళి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పశ్చిమ కనుమలు. సెయింట్ వ్యాలీ ఎక్కడ ఉంది అంటే పశ్చిమ కనుమలు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సభ్యుడు మరణించుట వలన లేదా రాజీనామా చేయుట వలన అయిన ఖాళీని భర్తీ చేయుటకు ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు. సభ్యుడు మరణించుట వలన లేదా రాజీనామా చేయటం వలన ఖాళీని భర్తీ చేయుటకు ఒక నియోజకవర్గంలో జరిగే ఎన్నిక. ఆప్షన్స్ సాధారణ ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక, ఉప ఎన్నిక, పరోక్ష ఎన్నిక. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఉప ఎన్నిక. ఒక నియోజకవర్గంలోనే జరుగుతుంది కాబట్టి ఉప ఎన్నిక. ఒక సభ్యుడు మరణించుట లేదా రాజీనామా చేయటం వలన ఏర్పడిన భర్తీని ఆ నియోజకవర్గంలో జరిగే ఎన్నిక ఏమంటారంటే ఉప ఎన్నిక అంటారు. నెక్స్ట్ వన్, భారతదేశ రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించు ఆర్టికల్. భారతదేశ రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచించు ఆర్టికల్. ఆప్షన్స్ 73, 74, 42, 40. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 40. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుని నిట్ట నిలువు కిరణాలు మకర రేఖపై పడే రోజు. సూర్యుని నిట్ట నిలువు కిరణాలు మకర రేఖపై పడే రోజు. ఆప్షన్స్ జూన్ 21, డిసెంబర్ 22, మార్చి 21, సెప్టెంబర్ 23. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, డిసెంబర్ 22. నెక్స్ట్ వన్, సరిగా పనిచేసే యంత్రాలు మరియు అలారం వ్యవస్థ అనేది ఈ చట్టానికి ఉదాహరణ. సరిగా పనిచేసే యంత్రాలు మరియు అలారం వ్యవస్థ అనేది ఈ చట్టానికి ఉదాహరణ. ఆప్షన్స్ కనీస వేతనాల చట్టం, పని ప్రదేశాలలో తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించే చట్టం, వస్తువుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే చట్టం, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండకూడదనే చట్టం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పని ప్రదేశాలలో తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించే చట్టం. సరిగా పనిచేసే యంత్రాలు మరియు అలారం వ్యవస్థ అనేది ఈ చట్టానికి ఉదాహరణ. అంటే పని ప్రదేశాలలో
తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించే చట్టం. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికత ప్రాంతాలలో సంబంధం లేని రాష్ట్రాలను గుర్తించండి. సింధు లోయ నాగరికత ప్రాంతాలతో సంబంధం లేని రాష్ట్రాన్ని గుర్తించండి. సంబంధం లేని రాష్ట్రాలు అడిగాడండి. ఆప్షన్స్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఈ రెండు ఆన్సర్స్ కరెక్టే. సింధు లోయ నాగరికత ప్రాంతాలతో సంబంధం లేని రాష్ట్రాలు అంటే హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, హరిలో అందరూ అందరిలోనూ హరి అనేది ఇతని బోధనల సారాంశం. హరిలో అందరూ అందరిలోనూ హరి అనేది ఇతని బోధనల సారాంశం. ఆప్షన్స్ కబీర్, నామ్దేవ్, ఆది శంకరాచార్య, సంత్ రవిదాస్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కబీర్. సారీ అండి, దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సంత్ రవిదాస్. ఫోర్త్ వన్, హరిలో అందరూ అందరిలో హరి అని ఇతని బోధనలలో తెలుస్తుంది అంటే ఇతని బోధనల సారాంశం అంటే సంత్ రవిదాస్. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసిన వారు. భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసిన వారు. ఆప్షన్స్ జ్ఞానేశ్వర్, శంకరదేవుడు, చైతన్య మహాప్రభు, రామానందుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, జ్ఞానేశ్వర్. నెక్స్ట్ వన్, శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథము. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథము. ఆప్షన్స్ చరక సంహిత, సుశ్రుత సంహిత, ఆర్యభట్టీయం, వైద్య చింతామణి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సుశ్రుత సంహిత. ఇది సెకండ్ వన్. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ వన్, మహాజనపదాల కాలం నుండి సంఘం అనగా. మహాజనపదాల కాలం నుండి సంఘం అనగా. ఆప్షన్స్ సమాజం, జనపదం, పెద్ద పట్టణం, శాసనసభ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహాజనపదాల కాలం నుండి సంఘం అనగా అంటే రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్, శాసన సభ. నెక్స్ట్ వన్, ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం టండ్రాలో కాలాలు, ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయటి ప్రపంచంతో సంబంధాలు, దుస్తులు, కళలు మొదలైన అంశాలు అధ్యయనం చేస్తాము. ఇది ఈ క్రింది విధానానికి ఉదాహరణ. ఆప్షన్స్ ఏకకేంద్ర విధానం, తార్కిక విధానం, సమ్మిళిత విధానం, కాలానుగుణ విధానం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సమ్మిళిత విధానం, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులు. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులు. ఆప్షన్స్ రేఖాచిత్రాలు, బార్ గ్రాఫ్లు, పై చిత్రాలు, వెన్ చిత్రాలు. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రాఫ్లు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రేఖా చిత్రాలు, ఫస్ట్ వన్. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లు అంటే రేఖా చిత్రాలు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.